జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నేడు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా బాగా రాణిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తన సొంత పార్టీ అయిన జనసేన పార్టీని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలబెట్టి గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 21 స్థానాల్లో గెలుపొంది 100% స్ట్రైక్ రేట్ సొంతం చేసుకుని దేశంలోనే నెంబర్ 1 పార్టీగా కొనసాగుతున్నారంటే నిజంగానే పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ అని చెప్పుకోవాలి. ఇలా పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి, ఆయన పట్టుదల వల్ల ఈరోజు జనసేన పార్టీ ప్రజల్లోకి వేగంగా వెళ్తోంది. మరోవైపు జనసేన పార్టీలోకి వలసలు కూడా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ నుంచి కాకుండా గత ప్రభుత్వ వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేటర్లు, మాజీ వైస్ ఛాన్సలర్లు ఇలా చాలామంది వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి జంప్ అవుతున్నారట. పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో నిన్న తిరుపతిలోనే చాలామంది కార్పొరేటర్లు జాయిన్ అయిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీకి ఇది పెద్ద దెబ్బగా మారింది. దీంతో పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఇదిరా అంటూ ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా హోరెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ గారి పేరు నేడు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న తీరు ప్రజలు హౌరా అనిపిస్తున్నారు. ఇలా ప్రజల గుండెలు నిలిచిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇలా ప్రజా పరిపాలన కొనసాగిస్తున్నారట ఆయన.